ఈ ఫ్రూట్ ని చూడగానే యాపిల్ అనుకుంటారేమో, కానీ కాదండి, ఇది ప్లమ్ ఫ్రూట్. ఉత్తరాఖండ్ లో ఈ సీజన్ లో ఈ ప్లమ్ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి, ఈ రెండు ట్రీస్ కూడా ప్లమ్ ట్రీసే అన్నమాట. ఈ ఫ్రూట్స్ ని ఇక్కడ పోలం అని అంటారు. నేను ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్ ని మొదటిసారి తిన్నాను. ఇది ఎంత డార్క్ కలర్ లో ఉంటే అంత స్వీట్ గా ఉంటుంది. ఇవి కూడా బాగా పండిపోయిన తర్వాత వాటికి అవే రాలిపోతూ ఉంటాయి. పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇవి తక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. పండు మాత్రం లోపల సాఫ్ట్ గా చాలా తీయగా ఉంది. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఈ పండు ఎంత తీయగా ఉన్నా సరే ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టెబిలైజ్ చేస్తుంది. అలాగే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బూస్ట్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తూ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది. ఇందులో ఐరన్ సోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని లోపల పిక్క కూడా ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడే తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటాయి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ప్లమ్ ఫ్రూట్స్ తింటే కామెంట్ చేయండి.